హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అమావాస్య రోజు అనమాట. అమావాస్య రోజు మేము మా పెద్దలకు సాంబ్రాణి వేసుకుంటాము. మాకు డేతో సంబంధం లేదు, తిది అంతే. వారంతో సంబంధం లేదనమాట. ఏ వారమైనా ఓకే. ఖచ్చితంగా అమావాస్య తిది ఉండాలి. తిదిని బట్టి సాంబ్రాణి అంటారు ఇక్కడ సైడు. అది చేస్తామన్నమాట. అందుకోసం ఆ రోజు హాఫ్ డేనే షాప్కి వచ్చి ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉన్నానన్నమాట. ఎందుకంటే అది కూడా పండగలాగే చేసుకోవాలంట. మన పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తారు. ఆ రోజు వచ్చి మనం వాళ్ళకి ఇష్టమైనటువన్నీ మనం వండి పెడతాము. అవి తిని వాళ్ళు మనల్ని ఆశీర్వదించి వెళ్తారంట. అది ఆనవాయితీ. చాలామందికి ఉంటుంది ఈ ఆనవాయితీ. అయితే మరి ఎంతమందికి ఉంది అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇంకా అందుకోసం నేను మధ్యాహ్నంగా వచ్చి ఇంటికి ఆ రోజు వచ్చినా వర్షం పడుతుందిలేండి. సరే అనేసి కొంచెం వర్షం స్టాప్ అయిన తర్వాత మళ్ళీ అంతా బయట క్లీన్ చేసి ఇంకా ఇంటి ముందర కూడా అంతా తుడుచుకొని మళ్ళీ ఇల్లు వాకిలి అలుక్కోవాలన్నమాట. అలుక్కోవడము అంటారు. మామూలుగా అయితే ఇంకా అదే క్లీన్ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేయాలి. స్నానం చేసి వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా బయట వచ్చేసి అంతా క్లీన్ చేసేసినాను. ఇంకా పసుపుతో అది చల్లేసి బయట అంతా క్లీన్ చేసేసి ఇంక ఇంట్లో కూడా క్లీన్ చేసుకుందామని అది కొడుతున్నా. కొట్టి బండలు తుడిచి ఇంకా నిదానంగా వాళ్ళు వచ్చేసరికి చేసుకోవచ్చులే, పిల్లలు ఆయన వచ్చేసరికి చేయొచ్చు అన్నట్లు ఇంకా ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక్కదాన్నే కదా, ఇంకా పాప 7 వరకు రాదనమాట. డ్యూటీ ఆమెకు 7కి అయిపోతుంది. సో అప్పటి వరకు తను ఉండదు, నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సిందే. ఆయనకి కూడా కుదరదు కదా రానికే. నాదంటే ఓన్ కాబట్టి ఖచ్చితంగా నేనే వచ్చి చేసుకుంటుంటా. ఇక్కడ బయట అంతా ఫస్ట్ క్లీన్ చేసి ముగ్గేసేసినాను అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా అంతా మొత్తం కొట్టేసేసి ఇంకా మళ్ళీ బండలు కడుగుదామనేసి ఇక్కడైతే అంతా చేస్తున్నాను. ఫస్ట్ ఇంకంతా కొట్టుకొని బండలు తుడుచుకొని స్నానం చేసుకొని అప్పుడు వంటకు స్టార్ట్ చేయాలన్నమాట. మామూలుగా నాన్ వెజ్ అంటే మిగతా టైంలో అయితే స్నానం చేయకుండానే వండుతాంలేండి. ఇంకా అదేం దేవుడికి పెట్టేది కాదు కాబట్టి మామూలుగానే వండేస్తా. కానీ ఇక్కడ ఏంటంటే మన పెద్దలు కూడా మనకు దేవుళ్ళతోనే సమానం కదా. ఖచ్చితంగా అమావాస్య రోజు వాళ్ళు వస్తారు. వాళ్ళు మనం చేసింది అదే మనం వాళ్ళకి సాంబ్రాణి వేసుకుంటే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం ఎంత ముఖ్యమో మనకు ఇట్లా పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యం అన్నమాట. సో అందుకని ఖచ్చితంగా పితరులమాస అంటారు. పెద్దలకు సాంబ్రాణి వేసుకునే మామూలుగా వైశ్యాస్ వాళ్ళంతా తద్దినాలు అట్లా పెట్టుకుంటారు కదా. మేము మాత్రం ఇట్లనే పెట్టుకుంటామన్నమాట. ఇంకా తర్వాత అంత కొట్టి బండలు తుడిచేసి స్నానం కూడా వేసేసినాను. ఇంకా ఈ ఫోన్ షూట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా కాదు కదా. అప్పటికే టైం బాగానే అయిపోయింది, 5 దగ్గర అయింది అనుకుంటా. ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా. వంట అంటే ఏముంటుంది, అన్నము, కర్రీ, రొట్టెలు. ఇంకా ఈ 3 ఐటమ్సే ఉంటాయి అనమాట. మా ఇంట్లో అయితే ఒకరొకరు ఒక్కొక్క ఐటమ్స్ చేస్తుంటారంట. వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకుంటుంటారు కదా. మా ఇంట్లో అయితే ఇదే పద్ధతి అనమాట. ఇంకా నేను స్నానం అది చేసేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి వంటకి. బియ్యం అది కడిగి పెట్టుకుంటే ఇంక కొంచెం నానతాయి నిదానంగా. అల్లం వెల్లుల్లి అవి బంగి కూడా చేస్తామన్నమాట మేము. అంటే మెత్తని ముక్కలలో కొంచెం వెల్లిపాయలు అది కూడా షూట్ చేసింటే బాగుండు కదా. ఏందో అన్నీ అయిపోయిన తర్వాత నాకు గుర్తొస్తాయి చూడండి. అసలు ఆ పని హడావిడిలో ఉండి అసలు గుర్తే లేదు, ఏం షూట్ చేసుకోవాలని కూడా గుర్తులేదు. బంగి ఎలా చేయాలా అనేది నేను ఖచ్చితంగా మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఖచ్చితంగా నేను బంగి చేసి మీకు వీడియో కంపల్సరీ పెడతా. బంగి అంటారు, ఇంకా మరి ఎవరెవరు ఏమంటారో మాకు తెలీదు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా చనిపోయినాక అదేమంటారు, దినాలు చేస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా బంగి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. బంగి అంటే అది చేస్తారు కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఆ రెసిపీ అనేది నేను వీడియో షూట్ చేసి పెడతాను. ఇక్కడేమో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను మటన్ కడిగి నీట్గా మొత్తం వాటర్ తీసేస్తాను అనమాట. అది కూడా అయిపోయింది. ఇక్కడ మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయినాయి ముక్కలు. ఆ తర్వాత కారం వేసి దీన్ని మూసి పెడతాను. ఇంకా ఇక్కడ ఇంకా కర్రీకి ప్రిపేర్ అనమాట అయిపోయింది. అది కూడా అయిపోయింది. ఇప్పుడు బంగి
కర్రీ రొట్టెలు అన్నీ చేసేసినాను. ఇంకా అత్త కూడా వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బంగి నైవేద్యాలలో పెట్టాలన్నమాట. అట్లా కప్పి పెడతామన్నమాట. అన్నము కర్రీ రొట్టెలు ఫస్ట్ కింద ఒక రొట్టె వేస్తాము. అన్నము కర్రీ వేసిన తర్వాత మళ్ళీ పైన ఒక రొట్టె పెట్టేసి మళ్ళీ పైన ఇస్తరాకు కూడా కప్పుతామన్నమాట. అది పద్ధతి ప్రకారమే చేస్తాంలేండి. ఇంకా ఇక్కడ బంగి అట్లా ముద్దలు కట్టి పెడతాము. ముద్దలు కట్టి బంగి పెట్టినాక ఇంకా ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకా పాప వీడియో తీస్తుంది, నేనేమో బంగి పెట్టేసినాను నైవేద్యాలలో. అత్తనే అన్నీ రెడీ చేసిందిలేండి. అత్త మొత్తం ఆమెనే వచ్చి అక్కడ కనిపిస్తున్నాయా నామాలు, అవి కూడా మా అత్తనే పెట్టిందనమాట. ఇక ఇంట్లో పెద్దది ఉంది కదా, సో ఆమె ఇట్లా చెప్తే అట్లనే. ఇట్లాంటివన్నీ పద్ధతులు తప్పకూడదు అనుకుంటా నేను. అదిగోండి మా అత్త ఇట్లా ఇస్తరాకులు కూడా కప్పేసినాము. బొగ్గులు కూడా అవుతున్నాయి. ఇంకా బొగ్గులు అయిపోతే ఇంకా సాంబ్రాణి వేస్తామన్నమాట. మా వారు కూడా వచ్చినారు సాంబ్రాణి వేయనీకే. ఇంకా ఫస్ట్ ఆయన వేస్తాడు, ఆయన తర్వాత నేను, నా తర్వాత పిల్లలు అట్లా వేస్తాము. ఇప్పుడు బాబు మిస్ అయిపోయినాడు ఈరోజు. ఇంకా వాడు మళ్ళీ ఇప్పుడు అప్పుడు అంటే పండగకి ఎలాగో వస్తాను కదమ్మా, అందుకోసం ఇప్పుడు రాలేనంటే సరేలే అనేసి ఇంకా వాడు ఈసారి మిస్, అంతే తప్పదు. ఇంకా పిల్లలు రావడం అంటూ తక్కువేలేండి. ఒకరు వస్తే ఒకరు మిస్ అవుతుంటారు. ఇంకా ఇది కామను. ఇంకా చదువుకునేటప్పుడు అంతే కదా. నేను మా వారైతే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వేస్తాము. మా అత్త మేము ముగ్గురం మాత్రం ఖచ్చితంగా ఉంటాము. ఒక్కోసారి పిల్లలు ఇద్దరు లేకుండా కూడా వేసుకునే రోజులు కూడా ఉన్నాయిలేండి. వాళ్ళకి హాలిడేస్ అట్లా ఇవ్వకుంటే ఇంకా తప్పదు కదా, మేము మాత్రమే వేసుకుంటుంటాము. ఇట్లా మా అత్త నామాలు పెడుతుంది అనమాట. మాకందరికీ నామాలు పెట్టి ఇంకా మేము నామదారులం, తిరుమలదారులం అంటారు, నామదారులు అంటారు. ఇంకా అట్లా పెట్టి వేస్తాము. ఇంకా అదే ఏమంటారు, ఆ నిప్పులలో సాంబ్రాణి వేసి నీళ్ళు ఆరు పోసి ఇంకా మొక్కుంటామన్నమాట. మా అత్తనేమో చేతిలో తులసి నీళ్ళు ప్లస్ బంగి పెట్టి మా అత్త అట్లా మామూలుగా అయితే అందరికి అట్లా చేతిలో కొంచెం బంగి పెట్టి తులసి నీళ్ళు తాగితే అది ప్రసాదం అన్నట్లు. మనం గుడికి వెళ్తే ఎలా ప్రసాదం స్వీకరిస్తామో, సో ఇది కూడా ఇక్కడ ఇట్లా. ఇంకా ఇక్కడేమో ఇంకా ధూపం అది వేసుకున్నాం కదా, నేను ఇంకా కొంచెం దోమలు అట్లా ఏమన్నా పోతాయన్నట్టు మళ్ళీ ఇల్లంతా కూడా ధూపం పట్టుకొని తిరుగుతున్నాను అనమాట. అయిపోయింది సాంబ్రాణి వేయడం. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. ఇట్లాంటి పద్ధతి ఎవరెవరు వింటుందో నాకు చెప్పండి, సరేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.